ఫిర్యాదులతో ఆర్జీవీ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. కాగా ఇప్పుడు తుళ్లూరు పిఎస్లోనూ ఆర్జీవీపై ఫిర్యాదు చేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ పై అసభ్యకర పోస్టులు పెట్టినట్లు రైతు సంఘం నేత ఫిర్యాదు చేశారు. ఆర్జీవీపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వరుస కేసులు ఫిర్యాదులతో ఆర్జీవీ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. కాగా ఇప్పుడు తుళ్లూరు పిఎస్లోనూ ఆర్జీవీపై ఫిర్యాదు చేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ పై అసభ్యకర పోస్టులు పెట్టినట్లు రైతు సంఘం నేత ఫిర్యాదు చేశారు. ఆర్జీవీపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వరుస కేసులు అలాగే ఫిర్యాదులతో దర్శకుడు ఆర్జీవీ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పుడు తుళ్లూరు పిఎస్లో కూడా ఆర్జీవీపై ఫిర్యాదు చేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ పై అసభ్యకర పోస్టులు పెట్టినట్లు రైతు సంఘం నేత ఫిర్యాదు చేశారు. ఆర్జీవీపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆర్జీవీపై వరుస ఫిర్యాదులకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వానికి మద్దతుదారుగా ఉన్న రామ్ గోపాల్ వర్మ దర్శకుడు, ఆయన పైన వరుస ఫిర్యాదులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్నాయి. తాజాగా తుళ్లూరు పిఎస్ లో కూడా నేడు ఒక ఫిర్యాదును చేయడం జరిగింది. పరిమితి చెందినటువంటి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఈ రోజు ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ ఏదైతే అప్పట్లో టీడీపీ సోషల్ మీడియాకు చెందినటువంటి ముగ్గురు మహిళా నాయకురాళ్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ను కలిసేందుకు వెళ్లారు. వైసీపీ ప్రభుత్వం పైన ఫిర్యాదు చేసి వచ్చి బయట మీడియాతో మాట్లాడిన సందర్భంగా తీసినటువంటి ఒక ఫోటోని రామ్ గోపాల్ వర్మ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఆ ఫోటోలో ముగ్గురు మహిళా నాయకుల ఫేసులను చంద్రబాబు నాయుడు, అదేవిధంగా నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫేసులతో మార్కింగ్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విధంగా మంత్రి నారా లోకేష్ పైన సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టినట్టు ఈ మేరకు ఫిర్యాదు చేయడం జరిగింది. పెదపల్లికి చెందిన రైతు సంఘం మాజీ ఉపాధ్యక్షుడు నూతలపాటి రామారావు తుళ్లూరు పిఎస్ లో ఈ ఫిర్యాదును చేయడం జరిగింది. సోషల్ మీడియాపై ఆయన పెట్టిన పోస్టులకు ఆధారంగా ఈ ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటికే రాఘోపులవరంపై రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల కేసులు నమోదవుతుండటంతో తాజాగా ఈ సోషల్ మీడియాలో మార్కింగ్ ఫోటోలు పెట్టడం పైన కూడా తుళ్లూరు పిఎస్ లో నేడు కేసు నమోదైంది. దీనిపై పోలీసులు విచారించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరడం జరిగింది. పోలీసులు కూడా ఇప్పటికే విచారణ ప్రారంభించినట్టు కూడా తెలుస్తోంది. థాంక్యూ సత్య.